ఫైన్. ఓకే, ఒక 2 minutes రెడీ అవుతున్నాడు కాస్ట్యూమ్ తోటి. సో ఈలోపు ఒక చిన్న గేమ్ ఆడదామా కూర్చున్న దగ్గరే? ఇఫ్ యు ఆర్ ఓకే ఫైన్, ఆడదామా అండి? యా ఓకే సార్, ప్లీజ్. రైట్, ఇది ఏ గ్రూపు, ఇది బి గ్రూపు. మనం తెలుగులో ఎంత ప్రావీణ్యం ఉన్నామో జస్ట్ తెలిసే గేమ్ అనమాట ఇది. సో ఏ బి. ఏ ఏంటంటే ఏ ఇంగ్లీష్ లెటర్స్ ఉంది కదా, సో దాంతో మనం ఒక తెలుగు సెంటెన్స్ క్రియేట్ చేయాలి. బి, మీరు బి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ, ఎక్కడికి వెళ్తున్నావు, ఇంగ్లీష్ లెటర్ రావద్దు, పేరు రావద్దు, ఊరు పేరు రావద్దు, మనిషి పేరు రావద్దు, ఏది రావద్దు, ఇంగ్లీష్ వర్డే రావద్దు. ఏ, ఎక్కడికి వెళ్తున్నావు. బి, బజార్కి వెళ్తున్నాను. ఓకే, ఇది తెలుగు గేమ్ విత్ ఇంగ్లీష్ వర్డ్స్ అండి? ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ లెటర్ తోటి తెలుగు సెంటెన్స్ చెప్పాలి. ఓకే, ఫస్ట్ ఏ. ఏం చేస్తున్నావు? కాపీ పేస్ట్. బి, బయటికి వెళ్తున్నాం. సి, సి సి సినిమా ఇంగ్లీష్ వర్డ్, వీళ్ళే చెప్పాలి. సి వాళ్ళు. కార్ ఇంగ్లీష్ సార్, సినిమా ఇంగ్లీష్ సార్. మీరు గారు కూరగాయల, అది కే కాదా? సి సార్, చేనుకు వెళ్తున్నారు. చేనుకు వెళ్తున్నాం. రైట్, ఎందుకు సార్ ఈ టైంలో చేనుకి? డి, దూరం వెళ్తున్నాం, దూరంగా వెళ్తున్నాం. రైట్. ఈ, ఇంటికి వెళ్తున్నాం. ఎఫ్, చూసారా, తెలుగులో ఒక పదం కోసం ఎఫ్ అని ఆలోచిస్తున్నాం, బట్ మన మాతృభాష తెలుగు. ఎగ్జాక్ట్లీ, సూపర్ సార్, వండర్ఫుల్. ఫలములు కొనడానికి వెళ్తున్నాము. ఎఫ్ తర్వాత ఏం సార్? జీ. జీ, జీ, గంగా స్నానం చేయడానికి వెళ్తున్నాం. ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి? చేను నుంచి గంగా స్నానానికి. ఆయన ఏదో పాత గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది, గుర్తొచ్చేది. జీ, జీ తర్వాత హెచ్, హిమాలయాలు ఇంగ్లీష్ వర్డ్. గంగా స్నానం చేసి హారతి తీసుకున్నారా అండి? హారతి తీసుకోవడానికి వెళ్తున్నాం. ఓకే. ఐ, ఫాస్ట్గా. హారతి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం కదండి. ఇంటికి వస్తున్నాం. ఓకే, మీరు ఎటు సైడ్ మధ్యలో? ఐ, జే, జనగాం ఇంగ్లీషు ఒక ఏరియా పేరు రావద్దండి. జోగులాంబ దేవస్థానానికి వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులే ఉన్నట్టున్నారండి. టెంపుల్స్, గంగా హారతి ఇవి తప్ప రావట్లేదు. ఓకే, కంగారు పడకు. ఓకే, సూపర్. కే, ఎల్, లాక్కుంటున్నారు. బిజినెస్ మ్యాన్ అయిన తర్వాత నేర్చుకున్నారా మాటలు, ముందు నేర్చుకున్నారా? చాలా యాక్టివ్గా ఉన్నారు. అది సార్, బిజినెస్ మ్యాన్ కావాల్సిందే ఫస్ట్ యాక్టివ్నెస్. సూపర్. ఎల్, ఎం, మనమంతా భారతీయులం. వావ్, శోభన్ బాబు అందవి. ఎన్, ఇప్పుడే ఇక్కడికి విచ్చేస్తున్న యాక్టర్ సమీర్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో మనకి సుపరిచితులు సమీర్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని ఆహ్వానించేద్దాము. సారు ఎప్పటి నుంచో మా చిన్నప్పని చూసిన, ఇంకా అదే అందం, అదే గ్లామర్, అదే సేమ్. నా చిన్నప్పచ్చి కాదు లే, ఎప్పుడు అదే గ్లామర్ ఉంటారు సారు. సార్ రహస్యం ఏంటో తెలీదు. నేను అమ్మాయి అయితే సార్నే పెళ్లి చేసుకునేవాడిని, అంత అందంగా ఉన్నారు. థ్యాంక్ గాడ్ ఈయన అమ్మాయి అవ్వలేదు, సార్ సేవ్ అయిపోయారు. వన్స్ అగైన్ హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. సో సమీర్ గారు కూడా ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఇంకొక 5-10 minutes లో వి గోనా స్టార్ట్ ద షో. యా, విల్ కంటిన్యూ గేమ్. ఐ థింక్ వీళ్ళు చెప్పాలి. ఓంకారం, సెంటెన్స్. ఓంకార నాదం వినిపిస్తుంది. రైట్. ఓ, పి, పెళ్ళికి వెళ్తాం. వెళ్ళండి, బాయ్. భోజనాల నుండి చెప్పాడు. పి, పి తర్వాత ఏంది మేడం? క్యూ. క్యూ, క్యూట్గా ఇంగ్లీష్ అఫ్ కోర్స్ నేనున్నా, బట్ అది కాదు, అది మేడం నవ్వారు. ఓకే, రైట్. క్యూ, క్యూ ఉందా? ఉంది, తెలుగులో వర్డ్. అయితే కిరణ్ గారు చెప్తారు. చెప్పండి. వాళ్ళని చెప్పనివ్వండి, వాళ్ళు ఓడిపోయారంటే నేను చెప్పిస్తాను. ఈ టీం ఓడిపోద్దా, ఈ టీం ఓడిపోద్దా చూద్దాం. వాళ్ళు చెప్పలేకపోతే మీరు చెప్పాలి. క్యూ, క్యూ అందరూ ఆలోచించండి. అయితే క్యూ లెటర్తో తెలుగు వర్డ్.
కుటీరా క్యూరా కుటీరలో కే వస్తుంది సార్, అప్పుడు మనం దాన్ని క్యూటీరా అనాల్సి వస్తుంది. క్యూటీరా ఓకే క్యూ ఓకే, సో ఒక 5 minutes ఆలోచించండి. 5 minutes ఈలోపు ఒక స్పెషల్ యాక్ట్ ఉంది. అండ్ దానికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ ఎవరైనా చేశారనుకోండి, సో వాళ్ళకి కిరణ్ గారు గిఫ్ట్ ఒకసారి ఇస్తారు. ఆ ఫోన్ ఇవ్వండి. నేను ఇయ్యను. మేడం గారు ఐఫోన్ ఇచ్చేస్తాను. క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 2 ఆన్సర్స్ ఉంటాయి, అందులో ఒక్కలే చెప్పాలి. ఒక బస్ స్టాండ్లో సో ఇలాంటి అందమైన అమ్మాయి వెయిట్ చేస్తుంది, బస్సులు రావట్లేదు, ఆ రోజు బంద్. సో అటు నుంచి నాలాంటి అందమైన అబ్బాయి బైక్ వేసుకుని వస్తున్నాడు. బా ఓకే. ఫస్ట్ మిమ్మల్ని అన్నప్పుడు ఒప్పుకున్నాను, నన్ను ఎందుకు ఒప్పుకోరు? అంటే ఒప్పుకునేవి చెప్తే ఎవరైనా ఒప్పుకుంటారు, ఒప్పుకోలేనివి వస్తుంటే ఈ చెప్తే- అమ్మాయి లిఫ్ట్ అడిగింది నన్ను. సో అఫ్ కోర్స్ ఇస్తాం కదా, మీరు ఎవరు కదా, సోహన్ బాబు గారు ఇస్తారు కదా. యా, అమ్మాయి బండి ఎక్కిన తర్వాత అడిగాను, నీ పేరేంటి అని అడిగాడు అబ్బాయి. సో అమ్మాయి అడిగింది నీ పేరేంటి అన్నది. ఆ అబ్బాయి చెప్పాడు నా పేరు హాఫ్ డిన్నర్ అని చెప్పాడు. అమ్మాయి 3, 2, 1 అని చెప్పింది. సో అమ్మాయి పేరేంటి, అబ్బాయి పేరేంటి? ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, హాఫ్ డిన్నర్. హాఫ్ 3 to అంటారా, డిన్నర్ అంటే విందు. 3 to 1 అంటే ఏంటి చెప్తే, మీరు రియల్ ఎస్టేట్ కదా, మీ వెంచర్లో నేను ఫ్లాట్ కొంటాను. యా, ఆన్సర్ 5 minutesలో చెప్పాలి. ఇప్పుడు కొనకపోతే ఆ ఆయన- ఫ్లాట్ నాకు ఫ్రీగా ఇచ్చేయాలి మీరు చెప్పకపోతే. రైట్, సూపర్.